రోజు అయితే మనం ఎక్కడికి వచ్చినట్టే మచ్చల్లే గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. నాతోనైతే తెలంగాణ కుమరన్న అయితే ఉన్నాడు. సో తెలంగాణ కుమరన్న నాకు చెప్పిందంటే ఏంటంటే ఒక మచ్చల్లే గుట్ట మీదనైతే ఈ యొక్క మచ్చల్లే గుట్ట మీద కోనేరు అనేది ఉంది. సో బండ మీదనే కోనేరు ఉంది. సో కోనేరు అన్ని కాలాల పాటు ఉంటుందట. సో ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలికాలంలో ఏ కాలంలోనైనా నీరు అనేది నిల్వ ఉంటుందట. అది ఎట్లుంటుందో అది ఒక దేవుని మహిమనే అనుకుంటాను నేనైతే. సో ఇప్పుడైతే మేమైతే చూడబోతున్నాం. రండి కుమరయ్య, ఎటు దారి ఇటేనా? కుమరన్న ఇప్పుడు ఇచ్చేనా గుట్ట ఇటే దారి పోంపా మనం అయితే గుట్ట మీదకి. సో కొంచెం నెమ్మదిగా అయితే నడువు. సో బండరాయాలు అంతా ఇట్లా ఉన్నాయి ఇక్కడ రాళ్ళు. సో ఇదేనా దారి? ఇదే దారి ఇదేనా కుమరన్న? ఇటే కదా దారి? ఇటే దారి. మన గుట్ట వాటర్ పోతే వాటర్ గుట్ట జల వస్తుంది. సో వాటర్ ఫాల్స్ వస్తాయి ఇక్కడ. వాటర్ ఫాల్స్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఆ నుండి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ నుంచి ఇక్కడ మన పైనుండి మొత్తం. ఇప్పుడు ఈ మీది నుంచి ఇట్లా వస్తాయా? ఈ వాటర్ ఇప్పుడు నువ్వు పెడతావు ఈ వాటర్ ఇట్లా వస్తుంది. ఈ వాటర్ ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్. ఈ వాటర్ వాజేడు వాటర్ ఫాల్స్ లాగా పొంగి పొల్లుతాయా ఇక్కడ? ఫుల్ వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ ఫాల్స్ వస్తాయి. మీదికి వెళ్ళి వస్తాయి. ఇప్పుడు ఇది వాటర్ ఫాల్స్. ఇది వాటర్ ఫాల్స్. పై దాకా ఇట్లా ఉంటది. ఇప్పుడు వర్షాకాలంలో అయితే బాగా వస్తుంది. బాగా కాలమే వర్షాకాలంగా ఇప్పటికి వాటర్ వాడుకుంటే ఉంటది. ఓకే. ఇప్పుడే వాటర్ ఫాల్స్ పక్క పండి పోతుంది. వాటర్ ఫాల్స్ పక్క నుంచి పక్క పండి. సో ఇది వాటర్ ఫాల్స్ కదా. సో ఇది గుట్ట. సో ఈ గుట్ట మీకు వెళ్ళి వాటర్ వస్తాయి. సో ఓకే, వాటర్ ఫాల్స్ కాలువ నుండి పక్క నుండి పోతున్నాం. ఓకే. ఇదే. సో ఈ దారి గుండా అయితే పోవాలి. అంటే మనం ఇప్పుడు దారి గుండా కోనేరుకు పోవాలి. దారి లేదు, మనం ఎంకులాడుకుంటా పోడు. మనమే ఎంకులాడుకుంటా మనం ముందుకు వెళ్ళాంపా. మనమే ఎంకులాడుకుంటా పోడు. దీనికి దారి అనేది లేదు. సో దారి లేదు. దారి అయితే నువ్వే నాకు పెడతాను ఇప్పుడు. సో మా యూట్యూబ్ ఛానల్ అయితే నువ్వే చెప్తున్నావు. ఆసీన్ యూట్యూబర్ ఛానల్కి దారి పెడతాను. సో మచ్చల్లే గుట్ట మీద ఉన్నటువంటి కోనేరు అంతేగా దారి అనేది. గుట్ట మీకు అయితే పోతున్నాం. ఎక్కుతున్నా. ఓకే పా. సో వాటర్ ఫాల్స్ దారి నుండే పోతున్నాం మనం. సో ఇప్పుడు వర్షాకాలం అయితే పోవడానికి వీల్లేదు. ఈ కాలువ కూడా ఏర్పడుతున్నది మనకు. సో ఇది వాటర్ ఫాల్స్ దారి. ఈ దారి గుండా అయితే పోవాలి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం అయితే పోవడానికి వీలు ఉండదు. ఇప్పుడే పోవాలి. అయితే వర్షాలు ఇక కొడతాయి కదా, ఇప్పుడే పోవడానికి వీల్లేదు అయితే. సో ఇక్కడ చూడొచ్చు ప్రకృతి ఎట్లా ఉందో. సో కుమరన్న ఇంకెంత దూరం? ఇంకా పోవాలా తీసుకొనే పోతున్నావు ఇంకేకి. సో కుమరన్న అయితే మీదికైతే తీసుకుపోతున్నాడు. పచ్చటి స్వచ్ఛమైన వాతావరణం, మంచి ప్రకృతి, దేవాలయం. ఇంతటి పచ్చటి ప్రకృతి వనం, దేవాలయం ఇక్కడ లభించదు. లేదు. ఇక్కడ శాంపేటలో అయితే ఉన్నది. ఈ శాంపేట చరిత్రలో మత్స్యగిరి అనేది ఈ చరిత్ర. సో ఇది వాటర్ ఫాల్స్ దారా? వాటర్ ఫాల్స్ దారి. సో ఈ వాటర్ ఫాల్స్ దారి ఉంటే రాళ్ళకి వెళ్ళే వాటర్ ఫాల్స్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇదే అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ దారి. ఈ బండల మీదకి వెళ్ళట వాటర్ ఫాల్స్ వస్తుంది. వాటర్ కాలువ లాగా. సో ఇక్కడైతే మొత్తం తడిదాడి ఉన్నది. రాళ్ళు వేలినాయి, కొట్టుకపోయినాయి. గడ్డి కూడా ఉండదు. అదే మొత్తం తడితడి ఉన్నది. ఈ బండల పోతున్నాం. ఫుల్ వర్షాలు పడ్డప్పుడు మొత్తం వాటర్ పోతుంది. వాటర్ ఫాల్స్ దారి మీకెళ్ళి అయితే పోతున్నాం. ఇంకా ఎంత దూరం? ఇంకా సగం పోవాలి. కోనేరు కాడికి ఇంకా మనం సగం పోవాలి. ఇదేనా దారి? ఇదే. వాటర్ ఫాల్స్ దారి కొంటూనే పోతున్నాం మనం. వాటర్ ఫాల్స్ దారి నుంచే పోతున్నాం. దేవుంది వాటర్ ఫాల్స్ పక్క పోంటే దారి పెట్టిండు. అది సో ఇట్లా వెళ్ళాలి. ఇక్కడైతే మనకు అన్ని చెట్లు ఉన్నాయి. ఇవి ఏం చెట్లు అంటారు? ఇవేం చెట్లు? ఇవన్నీ మూతుకు చెట్లు, చింతపలాలు, అన్ని పండ్ల చెట్లు, అరటి పండ్లు, చింతపలాల చెట్లు, టేకి, అన్ని వన వృక్ష వనాలు అన్ని ఉంటాయి. ఈ అడవికి ఏమైనా ఉంటాయా మరి? జంతువులు ఉంటాయి. జంతువులు వర్షాకాలం చిరుతలు, గుడ్డేలుగులు, మన తోడేళ్ళు,
మన నక్కలు, జింకలు, ఎలుగుబంట్లు, మన కొండెంగలు, ఇవన్నీ జీవరాశులు అన్నీ ఉంటాయి. కుందేళ్ళు అన్నీ ఉంటాయి. కుందేలు కూడా ఉంటాయి ఇక్కడ. నాకు తెల్ల కుందేలే. ప్రతి ఒక్క జీవరాశి అడవి కుందేలు. అడవి కుందేలు. ఓకే అన్న, ఇదేంది? ఇదేనా దారి? ఇదే వాటర్ ఫాల్స్ దారి ఇదే. అబ్బా, వచ్చినావా? దగ్గరికి వచ్చినాం. దగ్గరికి వచ్చి వాటర్ ఫాల్స్ దారి గుండా అయితే తీసుకోవాలి మొత్తానికి అయితే. ఎవరు తీసుకురాలేరు, ఎవరు తీసుకోవాలి, ఎవరు సాహసం చేయలేరు. ఇంత ధైర్యంగా ఇక్కడికి గుట్టగాడికి తీసుకురాలేరు. ఫస్ట్ టైం మనమే వస్తాను. ఫస్ట్ టైం మనమే సాహసం చేసాం. ఓకే ఓకే. ధైర్య సాహసం. ఈ మధ్య సాయి ఇక్కడ అంతా గుట్ట ఉంది కదా ఇది. ఇక్కడ ఏమైనా ఉంటాయి జంతువులు? ఇట్లా జంతువులు వర్షాకాలం ఉంటాయి. వర్షాకాలం ఇదే వర్షాకాలం. ఇంకా బాగా, ఇంకా ఆగస్టులో బాగుంటాయి. ఆగస్టులో అంటే జంతువులు ఇట్లా అన్నీ వస్తాయా? ఆగస్టులో పాములు, తేలు అన్నీ ఉంటాయా? ఆగస్టులో, సెప్టెంబర్లో బాగా అడి జిప్పాయి అప్పుడు ఉంటాయి. ఆకుకోం రండి. కొనేరు దగ్గరికి వచ్చినావా? మీరికి కొనేరు దగ్గరికి. ఇదేనా? కొనేరు దగ్గరికి వస్తున్నాం. బండ ఇదేనా? కొనేరు బండ దగ్గరికి వస్తున్నాం. ఇంకా పోవాలి. బా, ఏమున్నదన్న కుమరన్న, ప్రకృతి మాత్రం సూపర్ ఉన్నది. ఆత్మకూరు మండలం కూడా పడుతుంది. ఆత్మకూరు మండలం కూడా పడుతుంది. అదే ఆత్మకూరు మండలం. ఓకే ఓకే. ఏదే అసడేనా? అక్కడ తెల్ల పడేది ఆత్మకూరు మండలం. గూడపాటు, మల్లంపల్లి. ఓకే ఓకే. ఇవన్నీ అప్పటిది. ఓకే. సో ఇదేనా అయ్యా? ఇదే. సో ఇదే మత్స్యగిరి స్వామి యొక్క గుట్ట మీద ఉన్న కోనేరు. కోనేరు కాడికి వస్తున్నాం. కోనేరు కాడికి వచ్చినాం ఇక. సో ఇది చూడొచ్చు మనం ప్రకృతి ఎట్లా ఉందో. సో సూపర్ ఉంది ప్రకృతి. కొమరన్న సూపర్ ఉంది ప్రకృతి, బాగుంది. ఇదే. సో ఈ గుట్టలు కూడా మనం చూడొచ్చు. సో గుట్టలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో, సూపర్ ఉంది. సో కొమరన్న ఇదే ప్రకృతి ఇక. సో ప్రకృతి అయితే చాలా బాగుంది. సో ఇదంతా సాయంపేట మండలమేనా? సాయంపేట చరిత్ర మొత్తం, సాయంపేట మండలం, చెరువులు అన్ని మొత్తం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది మన దేవుని చెరువు. చెరువు. సో దేవుని చెరువు. ఇప్పుడు మనం దాన్ని కూడా వెతుక్కోవచ్చు, మనం ఎట్లా వచ్చినాం అనేది. దీని కిందే అది దేవుని చెరువు అనేది. సో దారి అనేది మనం అట్లా అక్కడ ఇక్కడ ఏముంది, స్కూల్ ఉంది కదా ఇది. స్కూల్ ఎంజేపీ అది. బీసీబీ జ్యోతిరావు పులే కాలేజీ కూడా ఉంది. జూనియర్ కాలేజ్ కూడా వచ్చినాం మనం. కాలేజీ, స్కూల్. సో ఇది దారి. ఓకే. ఇదే. సో నెమ్మదిగా జారుతుంది. అతి కష్టం ఇది, ఎవరు సాహసం చేయలే. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మొత్తానికైతే గుట్ట మీదకైతే ఎక్కించినావు నన్ను. సో ఇది ఇక కొనేరు ఇదేనా? ఇదే. దగ్గరికి వచ్చాం. కొనేరు దగ్గరికి వచ్చినాం. ఓకే. ఇది ఒక పరుపు బండ లాంటిది. ఇగో ఈ పరుపు బండ దేవుని కింద గుడి ఉంటది. దేవుడు సొరికలు ఉంటాడు. ఆ గోపురం ఉంటది. ఆ మీద ఒక బండ, పరుపు బండ మీద ఇక్కడ చిన్నగా ఒక కోనేరు లాగా ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఇది గోపురం కదా? గోపురం. ఇది దేవుని గోపురం. చెట్టు అది దేవుని గోపురం. కింద పడతావు దేవుని గోపురం. అది దేవుని గోపురం. చూపించి మళ్ళీ ఒకసారి. దేవుని గోపురం. ఓకే. దేవుని గోపురం. ఇప్పుడు మనకు వాటర్ ఎట్లా వస్తుంది ఒకసారి నాకు చూపించు. వాటర్ ఈ దేవుని గోపురానికి ఇగో ఇక్కడ పరుపు బండ మీద మధ్యలో ఇగో ఇక్కడ వాటర్ కోనేరు నిలిచింది. సో ఇదే వాటర్. కోనేరు నిలిచింది. సొరికేలాగా కోనేరు నిలిచింది. ఈ వాటరు ఇది మళ్ళా దేవుని గుడి మీదకి వెళ్ళే ఇగో ఇట్లా పోతుంది. ఒకసారి నువ్వు చూపించు కిందికి. ఇది దేవుని మీదకి వెళ్ళే ఇగో ఇట్లా దారి ఇట్లా పోతుంది. ఈ వాటర్ వర్షం పడ్డప్పుడు ఫుల్ ఈనంగా ఇట్లా పోతుంది. అంటే ఇది దేవుని మహిమ. మహిమ. ఇది వాటర్ ఇట్లా పోతుందా? ఇట్లా పోతుంది. కొంచెం స్పీడ్ గాను. ఓకే. ఇట్లా పోతుంది. సో అంటే ఇప్పుడు మనం అంటాను కానీ మనం అనకముందు కూడా పోతుంది. ఇది ఫుల్ వర్షం పడ్డప్పుడు మొత్తం కాలువ లాగా పోతుంది, దారిలాగా. ఓన్లీ వర్షాకాలం కాకుండా ఎండాకాలం
చలికాలంలో కూడా ఏ కాలమైనా కానీ ఇక్కడ ఈ కోనేరులో వాటర్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఆగన్నా కొంచెం, ఈ కోనేరులో వాటర్ ఉంటాయి. అంటే దేవుని మహిమ ఇది సత్యం. ఇది 600 చరిత్రల మనం చూడొచ్చు. ఇక్కడ కుమ్రన్న వాటర్ ఇట్లా అంటుంటాడు. సో ఇట్లా అంటే ఈ వాటర్ అనేది అక్కడ మన గోపురం ఉంది, అక్కడ మనకు అనిపిస్తుంది గోపురము. సో ఆ గోపురంలో మచ్చల్లయ్య స్వామి యొక్క మత్స్యావతారంలో వెలిసినటువంటి మత్స్యగిరి స్వామి అయితే ఉంటాడు. మీకు కిందటి వీడియోలో అయితే చూపించాను, మచ్చల్లయ్య గుట్ట జాతర సంబంధించిన వీడియోలో మీరు చూడవచ్చు. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇట్లా పోతాయి. సో ఈ వాటర్ అనేది ఆ గుట్ట మీద గుట్టలు అంటే దేవుని గుడి కూడా, ఆ గుడి లోపల వెలిసినటువంటి మచ్చల్లయ్య స్వామి మీద అయితే పడతాయి వాటర్. మీకైతే కిందటి వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ వాటర్ అయితే ఇట్లా కారుతున్నాయి కదా. సో ఇట్లా ఇంకో అక్కడ ఒక దారి ఉంది, మనం అక్కడికైతే వెళ్ళలేము ఎందుకంటే జారే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి చూస్తున్నా. సో ఇట్లా వెళ్తాయి అన్నమాట వాటర్, చూడొచ్చు. వాటర్ ఇట్లా వెళ్ళి అక్కడ ఇంకో పాయ ఉంటుంది, ఆ పాయ కింది భాగంలో వెళ్ళిపోతాయి, డైరెక్ట్ దేవుని మీద పడతాయి. సో ఇక్కడికి మనం కోనేరు కాడికి అయితే వచ్చినాం. సో ఇది చూడొచ్చు, ఇదే కోనేరు. సో అక్కడ గుట్ట కింది భాగంలో మచ్చల్లయ్య స్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. సో గుట్ట మీది భాగంలో మచ్చల్లయ్య స్వామి గుట్ట మీది భాగంలో సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది కోనేరు. సో కోనేరుని అయితే మనం చూడొచ్చు. సో కోనేరు చూడండి ఎంత బాగుందో. సో ఇలా నాచు అనేది ములిసింది. సో కొంత చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట, నాచు. సో ఇది అన్నమాట కోనేరు. సో కోనేరు వాటర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చూడడానికి చాలా బాగున్నాయి వాటరు. సో నేను ఒకసారి తాగైతే చూస్తా, మంచిదే అన్న తాగుతాయి. ఓకే రైట్, తాగుతున్నా. బా అమృతం లాగున్నాయి, అమృతం లాగైతే ఉన్నాయి, కొబ్బరి నీళ్ళ లాగైతే నాకు అనిపిస్తున్నాయి వాటర్. సో వాటర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ఇదే అన్నమాట కోనేరు. సో 2 గుట్టలు, సో రెండు బండరాళ్ళు, ఇదొక బండరాయి ఇదో బండరాయి. సో బండరాయి కింద కూడా బండరాయే ఉంది, కింద మొత్తం బండే ఉంది. సో కింద కూడా చూడొచ్చు, ఇది బండే. సో ఇది బండే అన్నమాట. సో బండరాయిని మనం పరిశీలిస్తే ఇది అన్నమాట కోనేరు. సో చూడొచ్చు. సో ఇట్లా 2 బండల మధ్య అయితే ఉంది. సో ఇప్పుడైతే మీకు మరొకసారి చూపించబోతున్నా. సో ఇదన్నమాట కోనేరు. సో 2 బండల ఇది. సో ఇదొక బండ ఇదొక బండ మధ్యలో కోనేరు. సో మీరైతే చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇది కోనేరు అన్నమాట. సో వాటర్ అనేది ఇట్లా అంటూ ఉంటే, ఇందాక కుమ్రన్న ఇట్లా అన్నాడుగా, సో ఇట్లా అంటూ ఉంటే డైరెక్ట్ గోపురం ఉందిగా, గోపురం మీదకి వెళ్ళి మత్స్యగిరి స్వామి అంటే మచ్చల్లయ్య గుట్టలో వెలిసినటువంటి మత్స్యావతారంలో ఉన్న సో ఆ దేవుని మీద అయితే పడడం అయితే వాటర్ అయితే పడుతూ ఉంటాయి. సో మనమైతే చూడొచ్చు, కిందటి వీడియోలో మీకైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట. సో ఇది అన్ని కాలాల్లో ఉంటుంది, ఒక వర్షాకాలమే కాదు, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ అన్ని కాలాల్లో నీరు అయితే నిల్వ ఉండడం జరుగుతుంది. సో వాటర్ అయితే ఇందాకైతే నేను తాగి చూపించిన. సో మంచిగా ఉందన్నమాట వాటరు. సో ఇంకా మనం మీదికైతే వెళ్దాం. ఓకే, సో ఇదే అన్నమాట కోనేరు. సో ఇందాక మీకైతే చెప్పిన. సో ఇది దేవుని యొక్క మహిమనే అనుకుంటాను నేనైతే. సో దేవుని యొక్క మహిమ. సో చూడొచ్చు మనం. సో అక్కడ వరకు అయితే ఉంది, లోపలికి కింది వరకు అయితే ఉంది. సో మీకైతే కోనేరు అనేది చూపిస్తున్నా, ఇదే కోనేరు. సో ఇది కోనేరు. సో వాటర్ అనేది ఇట్లా ఉంటాయి. సో అన్ని కాలాల పాటు ఉంటుంది. ఇది ఒక దేవుని యొక్క మహిమనే అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది కప్ప. సో చూడండి ఎంత బాగుందో. సో ఇట్లా వాటర్ అనేది ఇప్పుడు మనం ఇట్లా అంటూ ఉంటాము. సో ఇట్లా అంటూ ఉంటే, సో వాటర్ అనేది ఇట్లా అంటూ ఉంటే సో ఇట్లా వెళ్తాయి అన్నమాట. ఈ బండను కూడా చూసి, ఈ బండ మీదకి వెళ్ళి ఇటు మీద సో ఇట్లా వెళ్తూ ఉంటాయి ఆ గుడి. సో ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ గుడి గోపురం మీద పడతాయి వాటర్. అంటే గోపురం మీదనైతే పడవు. సో గోపురం పక్కన ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది, ఆ హోల్ నుంచి డైరెక్ట్ దేవుని మీద అయితే పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇదన్నమాట అది గోపురం. ఇటు సో కొమరన్న ఇదే కదా మర్లబండ, ఇదే ఇది సారీ ఇది పరుపు బండ అంటది గుండం. సో అక్కడ మన దేవుని గుండం. సో ఓకే. సో ఇది బండ. సో పరుపు బండ అంటారు దీన్ని. గుండం. సో ఇది మనం కోనేరు గుండం బండ. సో ఇక్కడ మనం చూడొచ్చు కోనేరు గుండం బండ. సో ఇది ప్రకృతి ఎంత బాగుందంటే చాలా బాగుంది. పదకొండు. సో ఇంకో గుండం ఉన్నదని అన్నావుగా పైన, ఇంకా మీదేనా? పైన నెమ్మదిగా
ఇది ఇక్కడ ఇంకో గుండం ఉంది. సో ఇది మనం చూడొచ్చు. సో ఇది కూడా చిన్న గుండం. సో వాటర్ ఇక్కడ కూడా వాటర్ ఉంది. సో వాటర్ చూడొచ్చు. సో రెండు బండ మీద ఉన్నాయి వాటర్. ఎట్లా దేవుని మహిమని. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది నామాలు. సో పూర్వకాలంలో భక్తులు గుండాన్ని చూడడానికి, అంటే మామూలుగా అక్కడ కోనేరును చూడడానికి పూర్వకాలంలో ఇట్లా వచ్చేదన్నమాట ఎక్కి. సో ఈ విధంగా వచ్చేది, పాక్కుంటూ వచ్చేదన్నమాట. సో అధికారులు కానీ ఎండోమెంట్ సిబ్బంది కానీ కొంచెం ఈ గుట్టనైతే మచ్చలే గుట్టను పట్టించుకొని జాతరకు ముందు సమయంలో అంటే ఇక్కడ మెట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో ఇట్లా వచ్చి ఇట్లా మెట్లు ఏర్పాటు చేసి ఈ విధంగా ఇట్లా మీదికి గుండాన్ని చూడడానికి పోవచ్చు. సో గుండానికి అయితే ఇట్లా ఉంటుంది. సో ఇట్లా దారి అన్నమాట. ఇంతకుముందు మీకు చూపించిన కదా. సో ఇట్లా మెట్లు ఏర్పాటు ఇట్లా వచ్చేది వెనకటి కాలంలో. సో ఇట్లా దారి నిర్మిస్తే బాగుంటుంది, అంటే మెట్లు నిర్మిస్తే బాగుంటుంది. సో కోనేరు అనేది అక్కడ ఉన్నది. మేము స్టార్టింగ్ వచ్చిన దారి నుంచి అయినా పర్లేదు. సో ఇక్కడ కోనేరు ఉంది. సో ఇట్లా ఇంతకుముందు చూపించిన కదా ఇటు సైడు. సో ఈ సైడ్ అయినా మెట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో మెట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. సో ఇట్లయితే మెట్లు అయితే ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు చూపించిన దారి ఇట్లా పోవచ్చు. సో కోనేరు కూడా ఇట్లా వెళ్ళచ్చు. సో కోనేరు 600 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. సో అప్పటి కాలం నాటిది కోనేరు. ఇక్కడ కూడా మనకు అనిపిస్తుంది ఇది చిన్న కోనేరు. సో ఇదంతా దేవుని మహిమ. సో కోనేరు అయితే ఇదే. సో ఇదే అన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా నేను, 600 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. దేవుడు ఎప్పుడైతే వెలిసిందో అప్పుడు కూడా అప్పటి నుంచే ఈ కోనేరు అనేది వెలిసింది. సో అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ, ఆలయానికి సంబంధించిన వారు కానీ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ ఈ యొక్క మచ్చలే గుట్ట మీద ఉన్నటువంటి కోనేరుని అయితే పరీక్షించి చూడాలి. అంతేవిధంగా ఈ యొక్క ఇక్కడ జాతర కనుక ఏర్పాటు చేసేది ఉంటే చాలా బాగుంటుంది. అంటే జాతర ఆల్రెడీ నడుస్తుంది కానీ కొంచెం పెద్దగా, అంటే రోడ్డు సౌకర్యాలు కానీ, మెట్ల సౌకర్యాలు కానీ, అంటే మెట్లను నిర్మిస్తే చాలా బాగుంటుంది. మీదికి కోనేరు చూడడానికి చాలామంది వస్తారు. సో కాబట్టి మీరైతే అధికారులు అయితే పట్టించుకోవాలి. సో ప్రభుత్వం అయితే కంపల్సరీ పట్టించుకోవాలి. సో ఇది అన్నమాట కోనేరు. సో మళ్ళీ చూపిస్తున్నా కోనేరు, ఎందుకంటే కోనేరు స్వయంగా వెలిసింది. సో ఇంతవరకు ఏ యూట్యూబర్ అయితే రాలేదు. సో మనమైతే వచ్చినాము. సో ఆర్సింగ్ యూట్యూబర్ అయితే ఎట్లా అంటే మనం దేనికంటే దానికి ముందుంటాం. సో మనకు ధైర్య సాహసాలకు ముందే ఉంటాం మనం. సో ఇదే అన్నమాట కోనేరు. సో ఇందాకనైతే చూపించిన మళ్ళీ చూపెడుతున్నాను అన్నమాట. సో గుట్టనైతే మనం పరీక్షిస్తూ ఉన్నాము, చూడొచ్చు. సో గుట్ట ఎంత అందంగా ఉన్నదంటే చాలా బాగుంది. సో మనం అయితే చూడొచ్చు, విజువల్స్ అయితే చూపెడుతున్నా. సో చూడండి, సో చాలా బాగుంది. సో ఇక్కడ ప్రకృతి అయితే మనం చూడొచ్చు ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో పాండవుల గుట్ట లాగైతే నాకైతే అనిపిస్తుంది ఈ గుట్టలను చూస్తే. సో అదే కలర్లో ఉన్నాయి గుట్టలు. అయితే మనం గుట్టనైతే పరీక్షిస్తూ ఉన్నాం ఇక్కడ. సో గుట్టలను చూస్తే ఎట్లుందంటే మన పాండవుల గుట్ట లాగానే ఉంది, నాకైతే అట్లే అనిపిస్తుంది. గుట్టలు అయితే మీరు చూడొచ్చు, పాండవుల గుట్టలాగైతే ఉంది. సో ఇది అన్నమాట సో షాంపేటకు సంబంధించిన గుట్ట. సో ఈ గుట్టలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక భాగం సైడ్ చూస్తే మన బతుకమ్మ ఆకృతిలో మనం బతుకమ్మ పేరుస్తాం కదా, సో అట్లా అయితే కనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి ఫోటో తీశాను నేను, ఆ ఫోటో కూడా మీకు చూపెడతా. ఒక సైడ్ నుంచి చూస్తే బతుకమ్మ ఆకృతిలో కనిపిస్తుంది. ఓకే, ఇదే గుట్ట అన్నమాట. సో గుట్టనైతే మీకు చూపిస్తున్నా. సో ఇదంతా మచ్చలే గుట్టనే.
కదా కొమరన్న? ఇది దేవుని బండ. సో ఇది దేవుని బండ అంటారు. సో ఇప్పుడు మీకైతే చూపించబోతున్నా, చూడండి ఎంత బాగుందో కొమరన్న. అక్కడ ఏముంది? అక్కడ 600 శతాబ్దాల క్రితం 600 సంవత్సరాల క్రితం అక్కడ దేవుడు పైన శిఖం మీద పర్ల బండ శాపావతారంలో నిలిచిండు. అక్కడ పైన అప్పటిది శాపావతారం మత్స్యగిరి స్వామి, అదేనా? శాపావతారం నిలిచింది, అదే దేవుడు. అది స్టార్టింగ్. సో అంటే ఇది గంగపుత్రులు అంటే ముదిరాజు వాళ్ళు. ముదిరాజులు ఇక్కడికి పండ్లకు పొలాలకు వాళ్ళు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఈ గుట్టకు. అట్లాంటి వాళ్ళు కనుగొని వాళ్ళు ఈ చెరువులు కింద చెరువులు, ఆ దేవుని చెరువు ఇదంతా వీళ్ళు శాప గంగపుత్రులు వీళ్ళు వచ్చి ఇది కనుగొని ఇక్కడ మత్స్య అవతారం ఇక్కడ కిందగా మళ్ళా దేవుడు ఆ సురికెలు నిలిచిండు. ఇక్కడికి వచ్చిండు. భక్తులు అంత దూరం ఆ ఎత్తు రాలేరని ఇబ్బంది పడతారని దేవునికి పూజించుకోవాలని ఇక్కడికి ఈ కిందికి ఆ నుండి ఇక్కడ ఏర్పడ్డాడు ఈ సురికెల. ఇక్కడ మనకు ఇక్కడ బండ సురికెల, ఇక్కడ ఈ కింద గుడిలాగా ఈ బండ సురికెల ఏర్పడ్డాడు. సో ఇక్కడ గోపురం కట్టి ఉంది ఇదే. అక్కడ బండ సురికెల కింద దేవుడు ఏర్పడ్డాడు చిన్నగా. అక్కడ గుడి నిర్మాణం చేసాం. ఆ నుండి ఇక్కడ ఊరు పెద్దగా జాతర జరిగేది, దేవుని చెరువు ఏర్పడ్డది. ఈ మళ్ళా ఇక్కడ నుండి యుగం మళ్ళా తరం అక్కడికి ఊళ్ళేవి, అక్కడికి మళ్ళా మధ్యలో పోయి ఊరు మధ్యలో మళ్ళీ ఒక గుడి ఏర్పాటు చేసుకున్నారు. ఆ నుండి మాకు పూజ చేసి జాతర చేసాను. జాతర చేసి అప్పుడు ఊరు ఇక్కడనే ఉండే, ఇదంతా ఊరే, అదంతా ఊరే. అక్కడ దేవుని చెరువు కూడా అవపడుతున్నది మనకు. దేవుని చెరువు కూడా అవపడుతుంది. అయితే మళ్ళీ తరంలో ఏం చేసిందంటే అక్కడికి మళ్ళా మధ్యలో ఊరికి మధ్యలో వేయండి ఆడ ఏర్పడ్డది. ఈ ఊరు పోయి అక్కడికి ఏర్పడ్డది. ఆడి వేయినాక అక్కడ నుండి ఆ బోటి కాడ ఊరు ఏర్పడ్డది. ఆ నుండి మళ్ళీ ఏం చేసిందంటే మధ్యలో ఊరి సెంటర్లో అక్కడ గుడి ఏర్పాటైంది. గుడి ఏర్పాటు చేసి ఆ నుండి జాతర పూజ చేసుకుంటా నాకు ఇక్కడికి భక్తులు రావాలనేది అప్పుడు దేవుడు కోరిక చేసుకున్నాడు. ఆ దేవుడు కోరిక మేరకు ఆ నుండి గుడి కట్టించి మా మధ్యలో అక్కడ నుండి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో పున్నం రోజు మే నెలలో వస్తుంది. మే నెలల ఫుల్ ఎండల ఆ ఎండల ఆ మే నెల ఈ జాతర వస్తుంది. ఈ మత్స్యగిరి సాయనంగా మల్లూరు నరసింహ సాయనంగా పున్నం ఏర్పడుతుంది. అప్పుడు వాటర్ దొరికాయి, ప్రజలు తాగడానికి వాటర్ దొరికాయి, ఇక్కడ గొడ్డు గోదావరి దొరికాయి. అట్లాంటిది చెరువులలో కూడా నీళ్లు ఉంటాయి, బావిలలో కూడా నీళ్లు. అలాంటిది ఈ జాతర ఆ పున్నము ఈ పున్నం రోజు దేవుని సత్యం ఏందో మత్స్యరాయ పున్నమును మల్లూరు నరసింహ పున్నం మడుగుల నీళ్ళు అని చెప్తారు. ఆ చరిత్ర అదే చరిత్ర. ఇక్కడ ఇక్కడ కోనేరులో ఈ నీళ్లు నిలుస్తాయి. అంత ఎండల తాగడానికి బాయిలలో నీళ్ళు ఉంటాయి, ఈ బండ మీద నీళ్ళు ఎట్లుంటాయి అంటే దేవుని సత్యం ఉండేపటికనే ఈ బండ మీద ఈ బండ సురికెల ఈ నీళ్లు ఉంటాయి. ఈ మన బాయిలల్లో గంట లోతు, ఈ బాయిలల్లో మనం గంట అదిస్తే అలా నీళ్లు ఉంటాయి. ఇది ఒక 3 ఫీట్ల లోతుల 4 ఫీట్ల లోతుల ఈ నీళ్లు ఉన్నాయంటే ఇది దేవుని సత్యం. ఇప్పుడు అక్కడనైతే మన ఫీటు కూడా లేదు. 600 చరిత్ర, 600 ఏళ్ళ నాటిది ఈ చరిత్ర ఉండేపటికేనే ఈ దేవుని సత్యం ప్రకారమే ఇక్కడ ఈ కోనేరులో నీళ్లు ఉంటాయి, ఈ గుడి ఏర్పడ్డది. అందు గురించే అక్కడ ఆ దేవుని ఇంతవరకు చరిత్ర కనుగొనలే. ఇప్పుడు మనమే ఆ పైనుంచి పర్లబండను మనం పరిశీలిస్తున్నాం, మనం కనుగొంటున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ పర్లబండ మీదకైతే వెళ్తున్నాం. ఏ అయ్యగారు కనుగొనలే, ఎవరు చెప్పలే. ఓన్లీ జాతర కిందికి వచ్చుడు, మా గుడి నుండి ఏనుగ భావం నుండి అక్కడ నుండి ఊళ్ళో నుండి మే నెలలో తీసుకొచ్చుడు అంతే. కానీ ఇప్పుడు ఆ దేవుడు అక్కడ నిలిచిందని ఇంతవరకు ఏ అయ్యగారు చెప్పలే, ఎవరు చెప్పలే, ఏ స్వామి చెప్పలే. ఇప్పుడు మనం కనుగొంటున్నాం అక్కడ శాపవతారం నిలిచిన ఏంది
చరిత్రని మనం తెలుసుకొని ఇప్పుడు అక్కడ మనం మీ ఆర్సీని ట్యూబర్ యూట్యూబ్ ఛానల్ తరపున మనం తెలుసుకొని ఇదంతా ప్రజల కోసానికి బయట పెడుతున్నాం. ఓకే, ఇది ప్రభుత్వం దీన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేయాలని మనం కోరుచున్నాం. ఓకే, సో మనం ఈ గుట్ట మీదకి అయితే వచ్చినాం కదా. సో ఇదే అన్నమాట ప్రకృతి. సో మనం ప్రకృతిని అయితే చూడొచ్చు. సో ఇది ప్రకృతిని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత మంచిగా ఉందంటే చాలా బాగుంది. సో నేచర్ని అయితే అందరూ ఎంజాయ్ చేయాలి. సో షాయంపేట మండలంలో ఉన్న ప్రజలందరూ కానీ, సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ, సో అందరూ ఇక్కడికి వచ్చి ఒక నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ గుండం అనేది ఇక్కడ దీని మీద అంటే ఈ మచ్చల్లయ్య స్వామి గుండం మీద మచ్చల్లయ్య స్వామి యొక్క గుట్ట మీద స్వయంగా వెలిసాడన్నమాట. సో స్వయంగా ఇక్కడ కోనేరు అనేది వెలిసింది. సో స్వయంగా కూడా స్వామివారు వెలిసారు. సో అందరూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూడడానికైతే అందరు రావాలి. సో అన్ని కాలాల పాటు ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అన్ని కాలాల పాటు సో వాటర్ అనేది ఉంటుంది. సో వాటర్ అనేది ఇందాక మీకు చూపించిన వీడియోలో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అందరూ ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క నేచర్ని అయితే మీరు ఎంజాయ్ చేయాలి. సో ఎందుకంటే మనం సో ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నా. సో మా విలేజ్లో ఉంది. సో మా విలేజ్కే వచ్చినాం. సో ఫస్ట్ టైం వచ్చినాం. కుమ్రయ్య అయితే తీసుకొని వచ్చిండు. సో ఇక్కడికి తెలంగాణ కుమ్రన్న అయితే తీసుకొని వచ్చిండు. మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా ఆ కుమ్రన్న. సో అది అయితే మర్లబండ అయితే. సో ఈ మర్లబండ గురించి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా దీని గురించి అయితే విశ్లేషిస్తూ చెప్తాను. సో ఈ బండ ఎట్లా వెలిసింది అనేది దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళందరూ కానీ, సో విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సో ఈ యొక్క నేచర్ ఇంత మంచి ప్రకృతి ఉంది. సో ప్రభుత్వం కానీ ఎన్విరాన్మెంట్ సిబ్బంది కానీ ఈ యొక్క నేచర్ని అయితే పట్టించుకోవాలి. సో ఈ యొక్క మంచి ఇక్కడ లొకేషన్ ఉందన్నమాట. సో ఇది మంచిగా గుట్టలా ఉంది. పాండవులు గుట్ట కంటే బాగుంది. దేవుడు అద్భుతంగా చూడొచ్చు ఎంత బాగుందో ఇక్కడ. సో చాలా బాగుంది. సో ప్రభుత్వ అధికారులు కానీ ఎన్విరాన్మెంట్ సిబ్బంది కానీ దేవుడు పర్లబండ దాన్ని పర్లబండ అంటారు. పర్లబండగా మారింది దేవుడు. సో పర్లబండగా మారింది కాబట్టి ఆ బండను మీరైతే ఎన్విరాన్మెంట్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఈ యొక్క బండను అయితే మీరు పరీక్షించి ఇక్కడికి అయితే రావాలని నేనైతే ప్రభుత్వం తరపున అయితే కోరడం జరుగుతుంది మా ఛానల్ తరపున. సో ప్రతి ఒక్కరు యొక్క ఇంత మంచి లొకేషన్ అనేది ఇంతవరకు ఎక్కడ దొరకదనిపిస్తుంది నాకైతే. సో మీరైతే కంపల్సరీ రావాలి. ఈ లొకేషన్ అయితే మీరైతే ఎంజాయ్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి ఎక్కిన. సో కుమ్రన్న తీసుకొని వచ్చిండు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. సో మీరు కూడా కంపల్సరీ రావాలి. ఈ యొక్క లొకేషన్ అయితే చూడాలి. సో ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ఈ లొకేషన్ అయితే మీరు కంపల్సరీ రావాలి ఈ లొకేషన్ దగ్గరికి. సో ఇదన్నమాట. సో ఇదే బండ. సో ఇది మచ్చల్లయ్య స్వామి యొక్క గుట్ట బండ అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే పర్లబండ అన్నమాట. సో పర్లబండ ఇది గంగపుత్రులు యాదవులు మొదటగా ఇక్కడనే గుర్తించిల్లట. సో ఈ పర్లబండ ప్రభుత్వ పర్లబండని ఏమంటారంటే మనకు చాప అవతారంలో అయితే కనిపిస్తూ ఉంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాపాకృతిలో అయితే అన్నమాట. సో మచ్చగిరి స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. సో మచ్చగిరి స్వామి అన్నమాట. మొదటగా అక్కడ వెలిసిండు. సో అక్కడికి భక్తులు పోలేరు, ఆ గుట్టను ఎక్కలేరు అనే ఉద్దేశంతోనే అక్కడ నుంచి స్వయంగా ఇక్కడికి కిందికి అయితే రావడం జరిగింది. సో కింద అంటే మీకు చూపెడతాను, కొంచెం దగ్గరికి రండి. సో కిందికి అయితే మీకు రావడం అయితే చూపెడతాను. సో అక్కడ గుట్ట అయితే కింద అయితే మీకు విజువల్స్లో కనిపిస్తుంది. ఇంతమంది అక్కడ మనం తీసాం కదా. సో అక్కడ అదన్నమాట. సో కిందికి అయితే పోలేను, జారుతుంది బండలు. సో ఇదన్నమాట. ఇట్లా స్టార్టింగ్ అక్కడ నుంచి అక్కడ వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చాడు అనమాట. సో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో కిందకు తానే స్వయంగా వచ్చిండనమాట మంచిగా తీసుకుని. సో అదన్నమాట. సో ఇది ఇట్లా వెళ్ళచ్చు. పూర్వం ఇట్లా భక్తులు వచ్చేదన్నమాట. సో పూర్వం భక్తులు ఇట్లా వచ్చేది. పూర్వం ఈ మన ఈ బండ మీకెళ్ళి ఎక్కి వచ్చి అక్కడ కోనేరు ఉంటుంది. సో ఆ కోనేరు నీటిని తాగేవారట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది జాతర. సో ఇప్పుడైతే తక్కువ ఉందన్నమాట. అప్పుడైతే ఎక్కువ ఉండేది జాతర పూర్వకాలంలో. సో చాలామంది ప్రజలు వచ్చేది. సో చాలా మంచిగా అంగరంగ వైభవంగా జరిగేది. సో ఇప్పుడు జాతర అనేది తక్కువగా
వస్తున్నారు జనాలు. సో మీరు కిందటి వీడియోలో అయితే చూడొచ్చు, మచ్చల్లే గుట్ట జాతరలో మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు. సో ఇదన్నమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు నేను తీసే వీడియోలు అయితే అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంది. సో ప్రకృతిని ఆస్వాదించాలి ప్రజలు. సో ప్రకృతి ఇక్కడ ఎట్లా ఉందంటే చాలా బాగుంది. సో ఇది పాండవుల గుట్టలాగా ఇది అయితే అద్భుతంగా మారాలని కోరుకుంటున్నా. సో పాండవుల గుట్ట కానీ ఇప్పుడు ప్రకృతిని ఇష్టపడే ప్రేమికులు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, వచ్చి ఒక అద్భుతాన్ని అయితే చూడాలి. మీరు అక్కడ పర్లబండని అయితే చూడాలి. సో మత్స్యవదనంలో ఉన్న పల్లవనం చూడాలి. అదేవిధంగా ఇక్కడ కోనేరు కూడా ఉంది, సైడ్ కోనేరు ఉంది. కోనేరును కూడా మీరు చూడాలని కోరుకుంటున్నా. సో అందరికీ నమస్కారం. సో అందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి అయితే పంచండి కోరుతున్నా. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, అదేవిధంగా అవర్స్ కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరైతే ఈ వీడియోని అయితే చూడండి, నలుగురికి అయితే పంచండి. ఈ యొక్క మహాద్భుతాన్ని అయితే మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, ఉంటానండి, బాయ్.